విభీషణుని అమరత్వగాథ ధర్మానికి శాశ్వత సాక్షి. స్వర్ణ లంకాపురిలో అధర్మం రాజ్యమేలుతున్నవేళ ధర్మాత్ముడైన విభీషణుడు తన అన్న రావణుని ముందు నిలబడ్డాడు. అగ్రజా, పరస్త్రీని అపహరించడం మహాపాపం. సీతాదేవిని శ్రీరామునికి అప్పగించి ధర్మాన్ని నిలబెట్టు అని వేడుకున్నాడు. కాని అహంకారంతో కళ్ళు మూసుకుపోయిన రావణుడు ఆ హితవచనాలను పెడచెవిన పెట్టి విభీషణుడిని రాజ్యబహిష్కారం చేశాడు. సర్వం కోల్పోయిన విభీషణుడు ధర్మమే తన మార్గమని నమ్మి సముద్రాన్ని దాటి శ్రీరాముని శరణు కోరాడు. ఓ రామా, నేను అధర్మపరుడైన రావణుని సోదరుడను, కాని నీ ధర్మ మార్గానికి దాసుడను. నన్ను నీ శరణులోకి తీసుకో అని ప్రార్థించాడు. ధర్మస్వరూపుడైన శ్రీరాముడు ఎలాంటి సంకోచం లేకుండా అతనికి అభయమిచ్చి లంకారాజ్యానికి రాజుగా చేస్తానని వాగ్దానం చేశాడు. భీకర సంగ్రామం మొదలైంది. లంకా రహస్యాలు తెలిసిన విభీషణుడి సహాయం ధర్మపక్షాన నిలిచిన రామసైన్యానికి అమూల్యమైనదిగా మారింది. చివరికి అధర్మంపై ధర్మం విజయం సాధించింది. రాముని బాణానికి రావణుడు నేలకొరిగాడు. లోకకంటకుడైన రావణుని పతనంతో యుద్ధం ముగిసింది.